ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏదో ఒకటి చేసి బతుకుతామా మేము? ఇదే చేసి బతావా? ఆమె నా కోసం వచ్చినా వాళ్ళు నమ్ముకొని అయితే చెప్పే చేస్తావా? మళ్ళీ ఏదో ఒకటి చేస్తావా నేను? మంచిది ఆ బ్యాగ్ గీగు మొత్తం రావాలి. అర్థమవుతుందా నేను ఏం చెప్పాలి చెప్పడం? మళ్ళీ చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగినాం కదా, ఇప్పుడు అందుకే వెళ్ళగొట్టేసారు. ఇప్పుడు కష్టపడితే మంచిగా కష్టపడుతున్నావు. నీళ్ళు ఏం కష్టపడుతున్నావు? పైసలు లేవు. ఒక రూమ్ లో ఉంటా నేను తెలుసా? ఒక రూమ్ లో మీరు చెప్పరు ఫ్రెండ్స్. ఈయన చేయాల్సింది వర్కా? చేసే వరకేనా ఇది? ఇప్పుడు ఎల్లగొట్టిరు మళ్ళీ. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగొట్టినప్పుడు నాకు వర్క్ లేదు. మళ్ళీ నేను చదువు కూడా ఆపేసిన. సామ్లోకి వెళ్ళి ఇంటర్ సెకండ్ ఇయర్ ఆపేసిన. ఇప్పుడు ఏం చేయాలమ్మా నేను? ఇప్పుడు వీళ్ళందరూ అడ్డిపో. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తారు కదా. అరే చెప్పండి ఇంటికి వెళ్ళిపో అంటే ఇంట్లోకి వెళ్ళగొట్టి ఎట్లా పోతా ఇంటికి? ఏం చేస్తున్నావు సాక్షి? డ్రెస్ ఏంది నీది? ఏం చేస్తున్నావు నీల్? బాబా ఏం చేస్తున్నావు? అరే ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? పైసల కోసం మేమన్నా ఒకటి చేయాలి కదా. నేను చెప్పినా కదా నేను చేస్తాను అని. ఎట్లనైనా ఏం చేస్తావు? చైన్ కూడా ఇస్తాను కదా నీకు. నా వల్ల నేను ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను. వీడియో స్టార్ట్ అయినా గైస్ చూడండి. చెప్పే కొడుతుండు. మా ఫ్రెండ్ గారు వీడియో తీసి పంపించండి నాకు. ఇది చెప్పే కొడుతుండు. ఇదంతా చెప్పే కొడుతుండు. మీరేమో ఇంట్లోకి వెళ్ళి పంపించేసిరు. ఏం చేయాలా? ఆయన ఏమో చెప్పే కొట్టమని దోస్తులు అందరూ వీడియో తీసి పంపిస్తారు. చెప్పే కొట్టమని చెప్పినా నాకి. ఇవన్నీ ఏంది గలీజ్గా నాకు అర్థమైతే చూస్తే చూపి ఆ వీడియోలో చూపి అందరికి. పబ్లిక్ కూడా తెలియాలి ఏం చేస్తుండో. మా మాట వినకుండా పోయి ఏం చేస్తుండో తెలియాలి అందరికి. ఇజ్జత్ పోయే లెక్కలు అంతా. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అది గలీజ్ గా మన ఫ్యామిలీలో అందరూ చూసినాము. గలీజ్ అవుతుంది మొత్తం. మీరు అసలు ఎందుకు పంపించేసారు మా ఇంట్లో నుంచి? ఏం పంపించేసినాము? అమ్మాయి కోసం ఒకటే అమ్మాయి అని పట్టుకుంటూ ఏం చేయాలి? కావాలని పంపించినామా? నీకు తెలియదా నేను తప్పు చేసినానా? చూడండి ఫ్రెండ్స్, మీరే చూడరు. ఆయనకి తెలుగుండి చేస్తుండో తెలివి లేక చేస్తుండో మీరే చెప్పాలి. ఇంకా దీనికన్నా ఎక్కువ ఏం చెప్పా. నేనైతే స్టోర్ దగ్గర పోతున్నా అని పని చేస్తా ఎట్లయినా. ఎట్లుంటది వీడియో చూపించిన అందరూ వచ్చేపెట్టాలు కూడా అడుగుతారు. మీ తమ్ముడు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట అమ్మాయి కోసం అది అని. ఇప్పటిదాకా ఒక ఫోన్ లేదు నాకు. మీరు ఎందుకు వెళ్ళగొట్టిరు మామ? మళ్ళీ అరే ఎందుకు వెళ్ళగొట్టిరంటే ఇంటుండా ప్రపోజ్ చేసుడు ఏంది? ఇష్టం ఉన్నట్టు వీడియోలు పెట్టుకుని మీరు కూడా తిట్టిరా పోయి. ఆ వీడియో పెట్టొద్దంటే ఆ వీడియో కూడా పెట్టిండు. మొన్న ఒక వీడియో పెట్టిండు మళ్ళీ ఇల్లు తీసుకుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుండు నాకు అర్థమైతలేదు. మన సెన్స్ ఉండాలా. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగినాం. ఇప్పుడు కూడా వెళ్ళిపోయిండు ఇంట్లోకి వెళ్ళి. మమ్మీ కూడా అదే బాధపడుతుంది. ఏడికి పోతాడు? చేస్తా అందరు పని చేస్తా. ఫస్ట్ ఆ పిల్ల పని చేస్తా. ఇవన్నీ కాదు చేస్తా. ఈ వీడియోలు అందరికి చూపిస్తా. ఏం చేస్తుండో ఏం లేదో మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. నాకైతే పిచ్చ కోపం వస్తుంది. నాకు మెంటల్ ఎక్కిపోతుంది. నేను చేసేది నేను చేస్తా. పక్కా చేస్తాను పని. ఇప్పుడు ఫోన్ నడుస్తుంది. మా దోజాన్ని ఫోన్ చేస్తున్నావు. ఫోన్ చేసి అటు వచ్చిండా? ఒక్కసారి వచ్చిండా లేదు చూడమని. కానీ అమ్మ అంతా పరువు లెక్కలు ఇవన్నీ ఏందేమో నాకు అర్థమైతే లేదు గలీజ్గా. హలో అని స్టోర్ దగ్గర ఉన్నావా? అరే నేనే షాక్ అయిపోయినా. మామకు చూపించిన ఇప్పుడు నేను. మాకు కూడా తెలియదు. వీడియోలో ఏమో నేను ఏం మంచిగా ఉన్నా నవ్వు కూడా చేస్తుండు. ఇప్పుడు ఏమో బయట చూస్తే ఇట్లా రియాలిటీ ఏమో ఇట్లా ఆర్డర్లు కొట్టుకుంటూ కూర్చుండు. మేము వస్తున్నా. నాకు స్టేటస్ ఏంది వాడేంది నాకు అర్థమై ఏం చేస్తున్నాడు? పిచ్చోడైపోయినా దయ్యం బట్టి నాకు అర్థమైతే లేదు. సునీల్ నేను చెప్తున్నా నాకు మస్తు కోపం వస్తుంది. ఇజ్జా తీసా స్టోర్ దగ్గర పోయి గలీజ్గా. అరే జెప్టో కొట్టాల్సిన అవసరం ఏముంది సునీల్? నాకు అర్థమైతే లేదు.
వీడియో పెట్టి మంచి పని చేసినావు. ఈ వీడియోలో మొత్తం ఆ విశ్వరూపం అంతా చూపిస్తా. బాయ్స్ మీరు కూడా చూడురి జరానికి కామెంట్లలో మంచిగా తెలివచ్చేటట్టు బుద్ధి వస్తుంది ఏమన్నా చెప్పు జరా. పిల్ల అని పిచ్చోడైపోతుంది. మేమన్నా వీడియోలు చేయొద్దు అన్నాం లేదా ఏం చేయొద్దు అన్నాం చెప్పు. కలిసి చేయరి మంచిగా ఉండురు అన్నాం. ప్రపోజల్ ఎవరిది తప్పు? మేము తప్పు చేస్తున్నామా? మేము ఎలగొట్టింది తప్ప? ఉమ్మో చేస్తుండే ఏంది ఇవన్నీ అంటే మేమంటే మర్యాద లేదు. ఇన్ని రోజులు మా మామనే నాకు, మా అమ్మనే నాకు, మా వాళ్ళే నాకు అనే మనిషి మొత్తం మారిపోయాడు. మీరైనా జర కామెంట్లలో ఆయనకు తెలివించేటట్టు మంచిగా ఏదైనా చెప్పు జరా ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నా మీకు దండం పెడతా ప్లీజ్. ఎండలో కొడుతుండు. ఇప్పుడు ఎండలో మేము తిరగాలి ఆయన కోసం అని. దామమ్మ పోదాం దా. ఏమన్నాడు మీ వాడు? ఆడనే ఉన్నాడంట కదా, ఆడలో కొడుతుందంట. జర అడుగు అనిపిస్తే ఆపని చెప్పమని చెప్తున్నా నీకు. అది ఆ పని చేయి నువ్వు ముందు. అన్న ఉంటుంది కదా, టైం పడుతుంది. నడు వీడియో ఆఫ్ చేసి ఆడు వేయడానికి స్టార్ట్ చేసాం. నడు వీడు ఎందుకు రోడ్ల మీద మళ్ళా ఆఫ్ చేసి చేస్తుండా మాట్లాడు. హలో, ఇక్కడికి వచ్చినామని చెప్పు. టోనీ ఎక్కడ ఉన్నావు? మేము స్టోర్ దగ్గర ఉన్నాం. ఇగో స్టోర్ దగ్గర వస్తున్నామా? ముషిరాబాద్ వెనకాల ఈ ముషిరాబాద్ నుంచి పోతున్నట్ట గాంధీ హాస్పిటల్ సైడ్. నువ్వు ఫాలో కాటు, మేము వస్తున్నాం. ఫాలో కాట్నే వెనకాల ఉండు, చూస్తుండు టోనీ. ఎట్ సైడ్ పోతుండు? హలో లైన్ నుండి మనం. హలో అదే పెట్టేసి ఇంక తెలియలేదు ఇవన్నీ ఏంటి. ఎండ కూడా ఎట్లా కొడుతుంది మామ. ఇంత బాధ ఏమొచ్చింది నాకు అర్థం కాదు. పెట్టినా మామ వీడియో, ఆ స్టోర్ కూడా చూపించిన. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినప్పటి నుంచి లేస్తుంది మామ మొత్తం. ఏం చేస్తుండు వాడికి అర్థమవుతుందా? నాకు అర్థమవుతలేదు. అమ్మాయి ఇంత మనం చేసి అంత వృధా అయిపోయినట్టు అనిపించింది. వారు ముంగల పోతుంది చూడు మామ. వెళ్ళబోని ఏంది మామ ఇట్లా ఎండల హెల్మెట్ కూడా పెట్టుకోలేదు చూసినావా మామ? అనే సబ్రోను హెల్మెట్ కూడా పెట్టుకోకుండా పోతుండు. లేకుండా ఏం చేయాలో ఏమో. చూసారు కదా వారు పోతుండు. అది తిరిగి చూడాలి ఏడికి పోతుండు, ఏం చేస్తుండు, అసలు ఏంది. వాడిని డైరెక్ట్గా పట్టి అన్ని మొత్తం చూడు ఎట్లా చేయాలి. నాకు మెల్ల చూడొద్దు. అటు ఇటు చూస్తే మళ్ళీ ఆగు మెల్లపోతుంటే నేను గుర్తుపడతాడుగా. మెల్లపోని నువ్వు మెల్లగో, నేను వస్తుంటా మెల్ల వెనక పోను. మనోడు ఆ స్టోర్లోనే చేస్తాడు మామ. అందుకే చేస్తాడా? ఈ స్టోర్లోనే చేస్తాడు. అవుతుంది చూడు మామ కారు ఇంకా. ఏం సునీల్ నాకు అర్థమైతే లేదు. నాకు గలీజ్ అనిపిస్తుంది. అది సైడ్ జెప్టో చూసుడేంది. అరే వాడిని ఏం తక్కువ చేసినాం సునీల్? వానికి ఏమన్నా తక్కువ చేసినామా? ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేమో, కట్ చేస్తుండు. ఫోన్ చేయలేదు తెలుసా పొద్దున్న నుంచి. ఏమో ఇవన్నీ కనిపించింది నాకు. ఇక సునీల్ నాకు తెలుసు అని చెప్పి సునీల్ కాల్ చేసి లెఫ్ట్ పోతున్నాను. ఏం చేయాలి అసలు నేను పని? నాకు అర్థమైతే ఇది మొత్తం అందరికి తెలవాలి మామ. అందరికి మంచిగా వీడియోలలో ఏమో నవ్వుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు తెలుసు తెలవాలి అందరికి. ఆగమా వీడియో పెట్టు వాడు ఏం చేస్తుందో మంచిగా మమ్మీ ఎండలా ఎంత కష్టపడి కొడుతుండ్రు. మన పరువు పొద్దున్నుంచి కొడుతున్నా.
నేను ఇందాకనే వచ్చి చూస్తే మీ తమ్ముడని గుర్తుపట్టి ఇక మాస్క్ వేసుకేసుకున్నా ఆయన గుర్తుపట్టి నేను కాల్ చేసిన వీడియో పంపించిన హెల్మెట్ కూడా హెల్మెట్ అట్టనే ఇస్తున్నా పొద్దున కానీ వేస్తుండు పొద్దుగాల నుంచి మనం పొద్దున్న చూసిన ఫోన్ చేయవా బ్రో అంటే గుర్తుపట్టలేదు మాస్క్ పెట్టుకుంది అవునా ఎందుకు గుర్తులే అనిల్ ఎందుకు గుర్తులే అనుకున్నా. అదే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇట్లా వేస్తుండు మొత్తం. అమ్మాయి అండి అమ్మాయి ఎక్కడ పోతుండు నువ్వు వీడియో పట్టుకుంటాడు వీడియో ఏం చేస్తున్నావు? ఏం చెప్పలేదు ఏమన్నా తెలుగుందా? మరి నేను మొక్క మంచిగా వీడియో ఎందుకు చూసినావా? ఏదో ఒకటి రా మామ, ఎలా కొడితే నువ్వు చేసేది మళ్ళీ ఏదో ఒకటి చేసి బతుకుతామా మేము. ఇదే చేసి బతావా? ఆమె నా కోసం వచ్చినా వాళ్ళు నమ్ముకొని అయితే చెప్పే చేస్తావా? మళ్ళీ ఏదో ఒకటి చేస్తామా నేను. తెలుగుని మాట్లాడుతున్నా తెలుగులో కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నా చేయాలి మామ? ఈ బల్లి మాట్లాడితే మొత్తం ఇజ్జత్ తీసుకుంటా మీరు ఎలా కొట్టినప్పుడు ఇద్దరు పోలే మనది. ఏమి వెళ్ళగొట్టినప్పుడు బాగా బతికి చూపించాలి బతికి చూపి- ఏ పని చేసి బతికి- ఏ పని చేస్తా ఏ పని చేసి బతికి యూట్యూబర్ అని మర్చిపోతున్నావు నువ్వు. తెలియలేదా నీకు? నువ్వు లేవు వాళ్ళు ఎలా కొట్టి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నాకు ఇంట్లోకి వెళ్ళి ఎలా కొట్టి మళ్ళీ ఏ పని? దేనికోసం ఇలా కొట్టారు? మీరే ఎలా కొట్టి కదా దేనికోసం? ఆయన వద్దు ఆయన వద్దు అని చెప్పి నేను పక్కకు రామని అందరు చూస్తారు గలీజ్ గా పంపించిన నాకు చెప్తానే బతికి అరే మళ్ళీ ఏం చేయాలి మామ? ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఇదే కావాలా? నేను స్టేటస్ ఎడిట్ చేసే పని ఏంది? తెలుగుని మాట్లాడుతున్నా తెలియలేకుండా మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. ఏమైనా మామ, పని చేసుకుంటే ఏమైనా మామ? ఏం పని చేస్తున్నావు? పని చేయడం సిగ్గుపడేది మేము వస్తుంది మామ. ఏదో ఒకటి చేసుకొని బతికిస్తున్నా ఆమె మంచిగా చూసుకుంటున్నా మేము. మళ్ళీ వీడియోలు ఎందుకు చూపిస్తలేవు ఇవి? ఏవి? చెప్పకూడుతున్నాను అన్నీ చూపించాలా ఏంది కష్టాలు చేద్దాం? అవును మళ్ళీ అన్ని చూపించాలి కదా, అందరికి తెలియాలి కదా. పబ్లిక్ ఉన్న నాకు సపోర్ట్ చేస్తున్నాను చెప్పినావు అది అందరికి చేస్తున్నా, తెలియాలి. support, అది చేస్తున్నా, అది వీడియో ఎట్టేస్తున్నా, అన్ని వీడియో ఏయ్. వీడియో ఆపు. హెల్మెట్ పెట్టుకోలే అప్పుడే యాక్సిడెంట్ అయింది నీకు. ఒక ఫోన్ తోనేమో ఆటోలు మొత్తం మ్యాప్ చూస్తున్నావు. అరే మళ్ళీ ఏం చేయాలి మామ ఒక నేను? చేతిలో బండి నడిపించుకుంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఆ బ్యాగ్ ఏంది నువ్వేంది వీడియో పెట్టా ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన ప్రాబ్లమ్ తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి ఈ మామ నేను? ప్రాబ్లం నీకు తెలుసా? ఆ పైసలు కావాలా కదా మామ? నన్ను నమ్ముకొని పైసలు వచ్చిందా? కావాలంటే వీడియోలు చేస్తే నీకు జనాలు నమ్ముతారు కదా ఇంతగా చేస్తున్నా మామ వీడియోలు. మళ్ళీ జనాలకు చూపించేది నువ్వు ఇదా? అరే నేను ఇప్పుడు ఏదో ఒకటి ఏ నువ్వు తెలుగుని మాట్లాడుతున్నావు అరే ఎందుకు చూపిస్తున్నా మరి నా కష్టాలు? నవ్వుతుండు కాలే. మంచిది ఆ బ్యాగ్ గీగు మొత్తం రావాలి. అరే మీ- కెమెరా దగ్గరికి ఓకు బంద్ చేయమని మామ, మరి ఎందుకు చూస్తున్నారు? అందరు చూస్తున్నారు. నీకు కూడా వీడియో పెట్టొద్దని చెప్పినాం. మరి ఎందుకు పంపించేసిండు మామ? ప్రపోజ్ చేసిన వీడియో పెట్టొద్దని చెప్పిన. నేను ఏమని చెప్పినా? ఎందుకు పెట్టినావు? నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఏమన్నా? నువ్వు పెళ్లి చేసుకుంది కాదు, నువ్వు ప్రపోజ్ చేసిన పెద్ద తప్పు. ఎందుకు తప్ప మామ? అవసరమా నీకు ఇవన్నీ? అరే ఏం చేయాలి మరి నువ్వు నన్ను ఎందుకు ఇందులో కొట్టుకుంటావు? కొట్టుకుంటే ఇదంతా అవసరమా నీకు? అది వీడియోలు ఏం చేయమని చేయాలి? పంపించేది కాదు. ఆమె నన్ను నమ్ముకొని వచ్చిందా? ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది. అరే ఆమె నమ్ముకొని వస్తే ఏం చేస్తున్నావు నేను? అరే నేను మంచిగా నువ్వు ఏం చూసుకున్నాను చేస్తున్నావు? మరి. చెప్తా చేస్తున్నా. కష్టపడితే పైసలు వస్తాయి. వీడియోలు పెట్టి చెయ్యి, వీడియోలు పెడితే వస్తలే పైసలు నీకు. అరే వస్తాయి కదా, ఎప్పుడు వస్తాయి? నెలకు ఒకసారి వస్తాయి. ఇదేంది మళ్ళీ మళ్ళీ ఇదంతా? నెలకు పైసలు కావాలా? చూడు ఏడిపిస్తుండు కాలు. ఆ? నీ వల్ల అందరు ఇంట్లో ఫ్యామిలీ సఫర్ అవుతున్నారా? అరే నువ్వేందుకు మంచివాడు మరి ఏం చేయాలమ్మా? మమ్మీ ఊరే ఏడుస్తుంది మొత్తం. అర్థమవుతుందా? ఏం చేయాలమ్మా నేను? ఇదంతా నీకోసం. అరే వీడియోలో కొట్టి మళ్ళీ వీడియో వేస్తే నేను ఏం చెప్పాలి? చెప్పలేదు మళ్ళీ వీడియో కదా కొట్టి. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగినాం కదా మరి. అవును మరి ఇప్పుడు అందుకే వెళ్ళి కొట్టేసారు. అయిపోయి తప్ప ఏం లేదు. నువ్వు ఏమైనా వేసుకోపోయి చచ్చిపోయినా నీ మనసులో నేను చచ్చిపోయినా. ఒక్క ఫోన్ నాకు వేసినావా? మనం ఎందుకు వెళ్ళి కొట్టినా? బాబాయ్ కూడా వెళ్ళి కొట్టేసి బ్యాగ్ తెచ్చి ఒక్క ఫోన్ నాకు వేసినావా? నా ఫోన్ చేసి కట్ చేసి పడేసినావు నువ్వు. నేను కూడా మస్తు చేసినా అన్నమాట. అంటే ఒక్క రూమ్ లో కూర్చొని మస్తు చేసినా మరి.
మళ్ళీ లాభాలు అయితే చెప్పుకోవాలా? మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి రా. మామ ఫోన్ చేశాను కదా, నేను కూడా ఫోన్ చేశాను, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మామ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా వచ్చి ఇది మళ్ళీ కొట్టుకుంటున్నాను. మీకు ఇవ్వాలి కదా, నేను ఫోన్ చేయాలి, మీకు ఇవ్వాలి కదా. ఫోన్ చేసి వాడు ఇది కొడుతుందంటే ఎట్లా అనిపిస్తుంది? అమ్మ ఇప్పుడు కష్టపడితే మంచిగా ఏం చూసుకుంటా. కష్టపడుతున్నావు నీళ్ళు? ఏం పైసలు కష్టపడుతున్నావు? లేవు, పైసలు లేవు. ఒక రూమ్ లో ఉంటా నేను తెలుసా, ఒక రూమ్ లో మీరే కదా ఎల్లగొట్టిరు. నువ్వు నువ్వు మామ మమ్మీ. అరే నువ్వు నాకు ఒక్క ఫోన్ చేసినావు తర్వాత మళ్ళీ మీరు మామ ఎల్లగొట్టింది లేదు, నేను ఎందుకు చేస్తాను నువ్వు చేసిన పనికి సరే అని మంచి పని చేస్తావు అని చెప్పాలి. నేను పెళ్లి చేసుకున్నాం అమ్మ. ఇప్పుడు పెళ్ళి అని కాదు, నువ్వు చేసిన పనికి మంచి పని చేసినావు గమ్మునుకుంటావు. ఎవరన్నా ఏ పేరెంట్స్ అయినా మంచి పని చేసినావు అంటారా? ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు. కష్టపడి తప్పండి రా. మా ప్లేస్ లో నువ్వు ఉన్నావు, నువ్వు ఉండి ఆలోచించు. నువ్వు ఉంటే ఏం చేస్తావు మా ప్లేస్ లో? కష్టపడి తప్పండి రా. ఇప్పుడు నువ్వు కష్టపడి తప్పని అంటే నువ్వు నీ కష్టం కాదు నువ్వు చేయాల్సింది. ఇదా నువ్వు చేయాల్సిన కష్టము. ఓడి మామ ఏదో ఒకటి ఏం చేస్తామమ్మ మరి. అరే మళ్ళీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను మళ్ళీ ఏదో ఒకటి అంటావు. అవి మంచిగా చూసుకోవాలమ్మా, నా బాధ ఇది. మంచిగా చూసుకోవాలంటే చెయ్యి, ఇంకా వీడియో చేసి పెట్టు. జనాలు నిన్ను మెచ్చుకుంటారు, అంతమంది నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఇది ఎందుకు పెట్టరు మామ మరి? తెలవాలి అందరికీ నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు. ఇంతమంది నేర్పిస్తున్నావు చూడు, మంచిది కాదు అని చెప్తున్నా నేను. మిమ్మల్ని మీరు ఏడిపించింది ఏమి అవుతుంది మామ? మళ్ళీ మీరు ఏడిపించాలి నన్ను. ఏం నేర్పించిన? వద్దు మా, నేను ఓడంటే కూడా వెళ్ళి కదా. వీడియో పెట్టొద్దని చెప్పినావు. వీడియో పెట్టొద్దని. ఇప్పుడు వీడియో పెడితేనే పైసలు వస్తాయి. వీడియో పెడితే పైసలు వస్తాయంటే చెప్పేది ఉండే. ఇట్లా నేను వీడియో కోసం చేస్తున్నాను. నువ్వు వీడియో కోసం కాదు, జనాలకి రియల్ గా చేసినట్టు చేసినావు. రియల్ గా ప్రపోజ్ చేసినా మళ్ళీ అందుకే నాకు నచ్చలేదు. నచ్చినప్పుడు మళ్ళీ వచ్చి ఫోన్ చేసింది కదా మామ. సరే మామ, సాల్వ్ వీడియో చేయాలి కదా. ఫోటో చేసిన ఫోన్లు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? కష్టపడి నువ్వు ఇల్లు ఎడ తీసుకున్నావు ఆడ ఎన్నో తీసుకున్నాం ఇల్లు. అంటే మాకు చెప్పవా? అందరూ వచ్చి ఇంటికాడ మళ్ళీ ఆడికి వస్తాడు, ఇంటికాడికి వస్తాడు. నా ఫోన్ లో ఎన్ని ఫోన్లు వస్తున్నాయి? ఇంటికాడికి వస్తాడు నా మళ్ళా. ఫోన్ లో ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా నీకు? మళ్ళీ ఏం చేయమంటావు మామ? ఎంతమందికి సమాధానం చెప్పాలా? ఇంతమందికి చెప్పాలా సమాధానం? తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫ్యామిలీలో ఫోన్ చేస్తారు. అని లేడి ఎందుకు అట్లా వెళ్ళగొట్టారు? ఇంకేం చేస్తుండు అసలు? ఏంది ఏడున్నాడు? ఏమో ఇల్లు అంట ఏం ఎల్లగొట్టినప్పుడు ఉన్నావా మామ? ఎల్లగొట్టిన బాధ నేను ఎంత చేసినా అది కూడా నా మనసుకి. అరే నువ్వు చేసిన పనికి సరే మంచి పని చేసావు అని చెప్పాలనా? పోనీ రూమ్ తీసుకురా అని చెప్పి ఒక ఫోన్ చేశారు, ఇప్పుడు పైసలు ఏం లేదు. ఎలగొట్టేసినాం కోపం, అవును. కానీ నువ్వు ఒక మంచి ఒక రేంజ్కి వస్తావు అనుకున్నాను. చేస్తారని అది చేసి చూపిస్తావా? ఏంది నువ్వు చేసేది? నేను చేసి చూపిస్తానప్పుడు చేసి పైసల కోసం చేసా అంటున్నావు, మళ్ళీ ఐదు వీడియోలు చూపించాలి కదా. వీడియో పెట్టి చూపించాలి. చేసుకోపో, ఏం చేస్తావు చేసుకోపో. ఏడికి పోతావు? మళ్ళీ పోమంటారా? ఏడికి పోతావు? తప్పుడు నువ్వు కొట్టేస్తా నేను చెప్తున్నా. నాకు కోపం. కొడితే ఏమొస్తుంది? నాకు ఏం రాదు. అందుకని ఏం చేయమంటారు మామ? ఇది చెయ్యకండి, ఇది కాదు నువ్వు సరే, ఏం చేయాలా? ఇది కాదు నువ్వు ఏం చేయాల్సింది. చేయాలి మామ చెప్పు. మీరు చెప్పరు ఫ్రెండ్స్, ఈయన చేయాల్సింది నీ వర్కా? ఈయన చేసే వర్కేనా ఇది? ఇప్పుడు ఇది ఎల్లగొట్టిరు ఇది ఎల్లగొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి ఎల్లగొట్టినప్పుడు నాకు వర్క్ లేదు. మళ్ళీ నేను చదువు కూడా ఆపేసిన, సామ్లోకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఆపేసిన. ఇప్పుడు ఏం చేయాలమ్మా నేను? నా కోసం ఆపేసుకున్నా. ఆపేసుకుని నేను సపోర్ట్ చేయాలి. నీకు అప్పుడు చేసి support మీ మమ్మీ ఎంతో కొట్లాడితే ఏమన్నా వీడియోలు చేసుకుంటున్నా డిస్టర్బ్ చేయకూడదు. చేసినావా? పోనీ చదువు మరి ఎందుకు లేకపోతే ఎల్లగొట్టినామా? చేసినప్పుడు అంతగానం చేసి ఎల్లగొట్టిన ఏమొస్తుంది? మామ ఇది చేద్దామంటే సగం నేను నన్ను రమ్మని నేను కూడా వచ్చిన వీడియోలలో కలిసి చేస్తున్నా. కలిసి చేసామా? నువ్వు ఏం చెప్పినా నేను కాదన్నా, అన్నీ విన్నా. అన్ని ప్రపోజ్ చేసిన వీడియో పెట్టకు అని నన్ను గలీజ్గా ఉంటుంది జనాలనా. కలిసి ఏమున్నావా? ఉన్నది చెప్తే కలిసి ఉన్నావా? సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు. ఇంటికి అయితే నేను రాను. ఎట్లా కొట్టినా అందరూ వచ్చి పిలిచే వస్తా. బాబాయ్ రావాలా, మమ్మీ రావాలా, మామ రావాలా? తిరుగుతాను నా తిట్టిన తర్వాత వచ్చి ఏమన్నా అరే తిట్టి అంటే ఎట్లా కొట్టి తెలుసా? బ్యాగ్ ఇచ్చేసి నడరాబాయ్ నడు వద్దు, మా ఇంట్లో చెప్పి కొట్టిండు. ఈ పని చేస్తావా? ఏ పని ఇస్తామా నేను? మామ ఏదో కదా నువ్వు ఇల్లే తీసుకున్నావా? తీసుకున్నావు, నాకు అడ్రస్ చెప్తావు. బయట తీసుకున్నావా? నీకు తెలుసా ఎక్కడ తీసుకున్నావు? నేను చెప్పాను మామ ఇల్లు అని. ఎందుకు రావే మళ్ళీ ఆయన చెప్తారా మళ్ళా? ఇప్పటికే తిట్టింది మస్తు అయిపోయింది నాకు మస్తు బాధ. ఆమె ఏం తింటలే ఎవరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఇప్పుడు వీళ్ళందరూ అడ్డిపో. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తారు కదా. అరే చెప్పండి మీకు అరే ఇంటికి వెళ్ళిపో అంటే ఇంట్లోకి వెళ్ళగొట్టి ఎట్లా పోతా ఇంటికి? చేయాల్సిన వర్క్ ఇది. అరే తప్ప అంటే మీకు అర్థం నా బాధ అర్థమైందా? మీకు నా బాధ అర్థమైందా? ఏమన్నా అరే వచ్చేస్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టి అడుగు మళ్ళీ అది అడుగుతారు మళ్ళీ అన్నందుకు అడుగుతారు. ఎందుకు వెళ్ళగొట్టిందంటే ప్రపోజ్ చేసిన చిన్న పిల్లలు అర్థమై నీకు బుద్ధి సిగ్గు లేదు నీకు. డైలీ వీడియోలు చూస్తారు కదా. నా బాధ ఎవరికైతే చూస్తున్నా తెలుసు. ఆ పెట్టి అట్లా పెడతారు. చిన్న పిల్లలు అలా అర్థమైతే చెప్పింది వాళ్ళకి వాళ్ళకి అర్థమైతే ఏమైనా నేర్పించాను వాళ్ళు ఓమంటారు. వాళ్ళ ఇంట్లో బాధ చూస్తున్నారు అంతే. అటు మళ్ళా
ఎక్కువ ఓవరాక్షన్ చేయకు అని చెప్తున్నా నేను. నేను వస్తాను, వెళ్ళు ఇంటికి వెళ్ళు, నువ్వు కాదు. నేను వస్తాను, నువ్వు బస్సు కూర్చో బండి మీద. నేను వస్తా, ఇంటికి వస్తా. తీసా బండి చేస్తా. వద్దు మామ, నేను ఇంటికి వస్తాను. నేను వస్తాను మామ, ఇంటికాడికి. ఇంటికాడికి వస్తాను మామ. అలా కూర్చోనా నేను? ఏ జరుగు జనాలనే గలీజ్గా ఉంటుంది, కూర్చోన్నా నేను. అందరు చూస్తున్నారు. నేను పిచ్చి పిచ్చి లెక్క చెప్తున్నా గలీజ్గా. ఏం మాట్లాడాలి? ఎల్లగొట్టినా చిక్కకలి. ఎందుకు ఎల్లగొట్టిన మామ? అర్థమవుతుందా? మీరే సార్ మళ్ళీ వచ్చి మళ్ళీ మీరే పట్టుకోవచ్చారు. నడువుడు పైకి వెళ్ళి నడువు అంటున్నాను. నేనైతే ఇంటికి రాను మాట్లాడుతున్నాను. నేనైతే ఇంటికి రాను. ఇంటికి రాను మామ, నేను ఇంటికి రాను. ఇంటికి రాను, నిజంగా రాను. నువ్వు ఇంటికి కాదు నేను తీసుకుపోయి నేను ఇంటికి రాను. నువ్వు ఏ రూమ్ లో అది తీసుకుపోతున్నావు. A few moments later. మామ మీరు ఆయన కింద చెప్తున్నారు మామ, నీకు తెలియదు మామ, నాకు తెలియదు మామ, వద్దు మామ చెప్పేది మామ. ఏం తెలియదు? పొద్దున వచ్చిందామా అరే వద్దు సాక్షి. మామ. ఏం చేస్తున్నావు సాక్షి? డ్రెస్ ఏంది నీది? ఏం చేస్తున్నావు నీల్? తెలియదు బాబాయ్, ఏం చేస్తున్నావు? అరే ఏం చేస్తున్నావు అంటే నేను ఏం చెప్పాలి, పైసల కోసం మేమన్నా ఒకటి చేయాలి కదా. నేను చెప్పినా కదా నేను చేస్తా అని, ఎట్లనైనా ఏం చేస్తావు? చైన్ కూడా ఇస్తా అన్నా కదరా నీకు. చేయడం ఏం చేయాలి, నేను పాపం అయిపోతా సాక్షిని అడిగిన సమాధానం ఇవ్వు. నాకు ఏం తెలియదు చేస్తున్నావు బాబాయ్, నీకు నాకు తెలుసా తెలియదు. తెలియదా? నిజంగా తెలియదు. నేను పొద్దున వచ్చిన అమ్మ, నాకు పనికి తెలియదు వెళ్ళినా అమ్మ, నేను ఉన్నా. అది కాదు, నువ్వు ఇంటికి పోతున్నావు వస్తున్నావు మంచిగానే ఉంటున్నావు. నీ జగన్ నువ్వు బాగున్నావు, మళ్ళీ ఈయనదేంటి పరిస్థితి? వీడియో పెట్టేంత రోజులు ఇంటికి పో అని చెప్పేసి అన్నాడు. ఇంకా పెట్టలేను కదా, పెట్టిన తర్వాత అది కాదు సాక్షి, ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావు మళ్ళీ పొద్దున వస్తున్నావు ఉంటున్నావు. వీడు ఏం చేస్తున్నావు నీకు తెలియదా? తెలియదు బాబాయ్. ఈమె పొద్దున వచ్చిందా మళ్ళా వాళ్ళకి బుద్ధి లేదు, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. అరే, తెలియదు మామ, నేను తెలియదు చెప్పేసినట్టు. బాబాయ్. చేస్తుంటే మీకు తెలియదు మామ. నాకు చెప్పాలి కదా మరి. అరే నీకు ఎందుకు చెప్తావు, నువ్వే టెన్షన్ ఆల్రెడీ మేము వేసుకుని బాధలు ఉన్నాం మామ. ఎవరు బదలమవుతారు? ఎవరు బదులు అవుతున్నాను, నేను ఏదో ఒకటి నేను కష్టం చెప్పిన కదా నీకు ఏదో ఒకటి చేస్తా అని. చెప్పిన తర్వాత ఇవన్నీ అవసరమా? ఎందుకు నీ చేయట్టుకొని ఏం చేయాలి, ఇప్పుడు నీ చేయట్టుకొని ఏదో ఒకటి. ఇవేమో కొన్ని రోజులైతే పైసలు వస్తాయా? ఫోన్ చేయొచ్చు కదా మాకు. నాకు అసలు తెలియదు బాబాయ్. నువ్వు ఇంటికి మీరు పోతున్నావు, వస్తున్నావు మళ్ళీ వాడు ఏం చేస్తుండు, ఏం తింటున్నాడు, నేను తెస్తున్నా ఇంట్లో నుంచి కూడా. ఏం చేస్తున్నావు? అదే ఆమె ఎత్తున్నాం మనం ఫోటోలు నేను తెచ్చింది. తెచ్చిన ఇంట్లో నుంచి కూడా. తెలియలేదు నువ్వన్నా మళ్ళీ బాబాయ్ ఇట్లా ఇట్లా ఏం బాబాయ్ మళ్ళీ మీరు ఇట్లా ఎలా కొట్టేసి మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసి ఆయన లేపాడు. అయ్యా బాబాయ్, మీరు ఎందుకు ఇలా కొట్టిండ్రు బాబాయ్? మీరు ఎందుకు ఇలా కొట్టిండ్రు? మీరు ఎందుకు ఇలా కొట్టిండ్రు మన ఇంట్లో వచ్చి? వీడియో పెట్టలేడు కదా, ఇంకా పెడతా అన్నాడు. ఇంకా పెట్టలేడు. అప్పటికి పెట్టలే మామ వీడియో, అప్పటికి పెట్టలేదు, ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ తర్వాత వీడియో పెట్టలేదా? అది ఒకటే వీడియో పెట్టినా. ప్రపోజ్ వీడియో ఎందుకు పెట్టినావు నువ్వు? ప్రపోజ్ ప్రపోజ్ చేసిన వీడియో వీడియో 2 days టైం తీసుకొని పెట్టినా ప్రపోజ్ వీడియో. మొత్తం దేనికోసం 2 days తర్వాత పెట్టినా ప్రపోజ్ వీడియో. ఒర్రకు ఒర్రకు అన్ని వీడియోలు పెడతాం నేను, అన్ని వీడియోస్ ఇప్పుడు చూడు. పెట్టు. అన్ని వీడియోలు ఇది కూడా నేను పెడతా, అందుకే పెట్టుకోవాలి. ఏం పని, దొంగతనం చేసేదే కదా, కష్టపడుతున్నా. ఏం కష్టపడుతున్నా? ఇలా నువ్వు కష్టపడు. మరి కష్టపడుతున్నావు. నువ్వు ఎందుకు నేను చెప్పినా కదా నీకు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని. అరే ఏం చేయాలి మరి, నువ్వు మంచిగా హ్యాపీ ఉండాలి కదా, మరి నువ్వు హ్యాపీ నేను చెప్పినా నేను ఎట్లనైనా ఉంటా. ఎట్లుంటావు? నీకు ఎందుకు ఇవన్నీ? నాకు నచ్చదు, నువ్వు మంచిగా ఉండాలంటే నేను చూసాను కష్టపడాలి. ఏమనుకుంటారు? హలో, ఏ నువ్వు- ఈ పని చేయడానికి తీసుకొచ్చావా అని? నువ్వు ఎందుకట్లా డిస్కరేజ్ చేస్తున్నావు? లాస్ట్ అన్నీ అంటారు అని. నిన్ను ఏమన్నా నేను ఏం చేస్తున్నా? నీ వల్ల నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీ వల్లనే బయటకు మన కోసమే వచ్చిండు. కష్టపడుతున్నా, మన కోసమే కష్టపడుతున్నా. ఎందుకు వాడు ఏడుస్తున్నావు? వచ్చిందే నీ వల్ల. ఇవన్నీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? మామ ఇగో మళ్ళీ ఏడిపిస్తున్నావు మామ. ఇవన్నీ చేసిన కారణమే నువ్వు. మళ్ళీ ఏడిపిస్తున్నావు మామ. మీరు ఆమె మీద అనుకున్నా మా నన్ను ఏమున్నా ఏం చేసావు? ఆయన నన్ను మామ. మరి ఏందని నువ్వు చేసేది మరి? అలా అన్నని అడగకపోతే సెకండ్ ఇదేంది అంటున్నా నేను. వీడియో పెడతాను బయటకు వచ్చి ఎవరో ఇదంతా ఫోన్ ఎప్పుడు కొడుతున్నావు? చేసి వీడియో చూపి, నీకు పంపిస్తున్న వీడియో చూపి. వీడియోలో పెడతాం కదా అందరు చూసేటోళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళందరూ సబ్స్క్రైబర్స్ ఉంటారు, రోడ్ మీద చూసి ఏమనుకుంటారు ఎవరైనా? జమానా తెలిసిందా? వస్తాయి కొన్ని రోజులు కలిసి పైసలు వస్తాయి కదా. నేను చెప్పినా కదా అప్పలాగే చేస్తా అని. నేను కష్టపడుతున్నా కదా అంట. ఈ కష్టమైన పడేది. మామ ఏదైనా కష్టమే కదా మామ. నీకు తెలుగుని మాట్లాడదా అర్జెంట్ పైసలు తెలియదు? కావాలి మామ. ఏం చేయాలి? మీరు ఎల్లగొట్టి మంచిగా ఉన్నారు, మీరు ఎల్లగొట్టి ఇంట్లో మంచిగా ఉన్నారు, మనం ఏం చేయాలా? చేసిన పనికి సరే కరెక్ట్ చేసిన చెప్పాలా? తప్పు తెలుసుకొని మళ్ళీ పిలిచిండు, ఫోన్ చేసిండు. నాకు చెప్పకుండా చేస్తే. తిట్టారా మామన్న? నాకు ఉన్నదారా బాధ, నాకేం ఉండదా ఇక. ఏం బాధ? వీళ్ళు ఎందుకు అది నాకు చెప్పకుండా చేయకుండా ఏమేం చేస్తున్నావురా నువ్వు? అదే ఏం చేస్తున్నా నేను? నేను చెప్పినా కదా నా చేసా ఏ నుంచి అయినా అని చెప్పి. ఏం చేస్తావు? పైసలు ఎక్కి రేపు నేను ఇస్తా ఎట్లా నీకు ఎందుకు? నువ్వు ఏం చెయ్యకమ్మా తల్లి, వానికి జర మంచి గమ్మని అదే చాలు మాకు. మామయ్య మంచిగా నువ్వు ఏ ఉన్నావా? బంగారం, ఏ చేయనొద్దు, వానికి ఏం రూపాయి మామ నాకు- ఉన్నాం, చచ్చిపోయి ఇంకా బతికే ఉన్నాం. మామ నాకు అన్ని మామ ఎప్పుడు అన్ని వద్దు సాక్షి, నువ్వు ఏ తారీఖులో సమజాంతా మీరు వీడియోలు చేసుకోవాలా, మంచిగా ఉండాలా.
అమ్మ, పనులు ఇప్పుడు చేస్తుంటానా? ఇప్పుడు నేను బాధ ఏంటిది వీడియో పెట్టినందుకు లేకపోతే మీకు ప్రపోజ్ చేసినందుకు లేకపోతే ఇష్టం ఇప్పుడు లేదా ఈ పని చేస్తున్నందుకా? ప్రపోజ్ చేసినావా అవును ఒక్కటి నీకు గుర్తుందా చెప్పమ్మా ఇంట్లో ఊకొని నేను అడిగినాం అవును, ఏమని? మీ ఇద్దరి మధ్యలో ఏముందంటే ఏం లేదు మేము జస్ట్ సరే మామ ఇప్పుడు ఉందని చెప్తున్నా మామ అయితే ఏంది ఇప్పుడు నువ్వు ఉందని చెప్తే మొత్తం లోకాన్ని చెప్పుకుంటావా లోకాన్ని చెప్తా మామ చెప్తేందుకు కొడుతున్నావురా అదే కదా పైసలు కావాలి కదా పైసలు అంటుంది కదా చెప్పినా కదా నేను చెప్పినా కదా ఎందుకని ఇట్లా చేస్తున్నావు నా ఇజ్జత్ ఇప్పుడు తీస్తున్నావు అమ్మాయితో ఎట్లా ఆడతారా నేను పైసలు ఎట్లా ఎందుకంటే ఎందుకు అడగవు అడగలేదు నాకు అడగబుద్ధి కాదు నాకు. బయటకు వచ్చేసి కదా నాకు అడగబుద్ధి కాదా భయ్ నేను అందుకే నేను కష్టపడుతున్నా నాకు చెప్పాలి కదా ఇదిగో సాక్షి ఒక్క చేతితో బండి నడిపించుకుంటా ఫోన్ చూసుకుంటా ఆర్డర్లు ఇట్లా చూసుకుంటా ఇట్లా నడిపిస్తుండు అన్న. ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది ఆగమైండు గాంధీ హాస్పిటల్ ఎట్లా తిరిగినామో మాకు తెలుసు అందరికి వారం రోజులు పిచ్చోలో లేక అందరిని అన్నీ అంటారు లాస్ట్ కి తెలుసు నాకు మనం ఎందుకు ఇవన్నీ పనులు చేస్తున్నావు ఎవరేమనద్దు తప్పదు కాదు కాబట్టి నన్ను ఏమన్నా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటున్నా మనం ఎందుకు పోయినావు ఎట్లా పోయినావు నాకు ఎందుకు చెప్పలేవు మరి అది నీకు అన్ని చెప్పాలి ఇప్పుడు. ఎందుకు చెప్పమని అరే నువ్వు ఎందుకు అల్లాడుతున్నావు నేను మన కోసమే కావాలి అవసరం లేదంటున్నా కదా అవసరం లేదని ఇవన్నిటికి కారణమే నువ్వు ఆయన ఏమన్నది మామ నువ్వు ఆయన ఏం తప్పలేవు నేను వదిలేను పని ఇది అను చేసే పని నేను పని వదిలేను ఏ పని నువ్వు చేసేది ఏదో ఒక పని కష్టపడుతున్నాను అవసరం లేదని నేను తెస్తాను మనం- పైసలు కొన్ని రోజులు అయితే మనకే వస్తాయి కదా ఎందుకు ఇట్లా తల్లాడుతున్నావు నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా ఆయన జెప్టో కొడతాడు నువ్వు కూడా జెప్టో కొట్టి ఆయన ఎంబడి ఇద్దరు కలిసి జెప్టో చేసుకోరి తెలుసుకునే మామ ఏదో ఒకటి కష్టపడి ఏదో ఒకటి కష్టపడి చేస్తాం మామ వీడియోలో కూడా చెప్పండి మేము ఇట్లా చెట్టు కొడుతున్నామని చెప్తా మీరు మేమైతే పిచ్చి కష్టపడి పిచ్చి పనులు చేయకండి అబద్ధం అయితే ఏం చేస్తుంటే కష్టపడి కమ్మాయి నువ్వు చేయాల్సిన పని కాదు అయినా ఇది నేను చేస్తాం పైసల కోసం ఏదైనా చేస్తాం కష్టం మనం హ్యాపీ ఉండాలి ఎందుకు పైసలు వస్తాయి కదా నాకు వదిలేసి నాకు ఏంటి ఒక బండి కాదు వస్తాయి కదా పైసలు పడతాయి కదా నాకు 3 నుంచి ఇద్దరు లేదు నాకు ప్లీజ్ ఎన్ని పైసలు కావాలి చెప్పు నీ పైసలు కావాలా? ఏం వద్దు అమ్మ ఊరు వద్దు మామ నీ ఫోన్ లో నేను అడిగినా నీకు కావాలా ఉన్నాయి 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 అన్నావు కదరా పైసలు 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 వేరే దొంగతనాలు చేస్తారా వేరే కూడా పని చేస్తారు కానీ నువ్వు చేసే పని ఇది కాదు నీకు సెట్ కాదు అంటున్నారు వాళ్ళు తెలివి ఉండాలి ఏదైనా మాట్లాడితే చేస్తే వీడియో కోసమనే వద్దా నేను చేసుకో నువ్వు వీడియోలు చూసుకో వీడియో చేస్తే నీకు వద్దు. ఫోటోలు వస్తలేవా పెట్టకు నువ్వు ఇట్లా పనులు వస్తే చేస్తావు మామ వీడిని ఎలా నెల అయిపోతే వస్తే మామ ఇప్పుడు పైసలు కావాలి మామ అర్జెంట్ ఇట్లాంటి పనులు ఫోన్ చేస్తావంటే లేకపోతే నాకు ఏమో రెంటిది నా ఫోన్ లేకపోతే నీకు ఓడుంది మన రెంట్కి మీరు ఎలా ఉంటుంది కదా మామ మాది నీకు రెంట్కి ఓడున్నాడు ఏమంటారు మామ కష్టపడి ఇట్లాంటి పనులు చేసేది ఉంటే నువ్వు యూట్యూబ్ చేసుకో నువ్వు వీడియో చూసుకో నేను వెళ్ళిపోతా ఏం కావాలి నేను వెళ్ళిపోతా నువ్వు ఏం నా వల్ల నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు ఏది పోకు నా వల్ల నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోతా నువ్వు వీడియో ఏది పోదని నచ్చలేదు నువ్వు చదువు ఆపేసి ఇదా నువ్వు చేస్తా అన్నది ఇదేంటి మామ వీడియోలు చేస్తున్నా ఇది కూడా చేస్తున్నాం ఏం చేస్తున్నావు రెండు చేస్తున్నా ఏం రెండు ఇవా? ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇరా నువ్వు చేసేది నీ అమ్మ మీ ఎల్లగొట్టిన మాత్రం మంచిగా ఎల్లగొట్టిరు అరే వచ్చి అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో ఒక్క కామెంట్ నువ్వు పెట్టినావు అనుకో నాకు ఏదైనా మంచి ఒక జాబ్ చూడండి అంటే మంచి మంచి వాళ్ళు పెట్టిస్తారు తెలుసు. ఎవరైనా రోడ్ మీద చూసి ఏమనుకుంటారు నీ ఫ్యాన్స్ నీకు సెట్ నేను చేస్తారు మాస్క్ పెట్టుకుని ఆన్ పెట్టుకొని చేస్తున్నాం అది కూడా అవసరం లేదు నేను వెళ్ళిపోతారా నేను ఉండను పోయి పని. నాకు వీడియో పంపించు నా వల్ల నువ్వు ఇలాంటివి చేస్తున్నావు అంటే వద్దా నేను ఎప్పుడే గుర్తుపట్టారు అనుకుంటున్నావు నేను ఏం పని చేయట్లా ఉంటే అప్పుడు ఏం చేసేది సరే నేను చేసా అంటున్నా కదా ఏం చేస్తావు చెప్పు? నేను చేసా ఏం ఏదో చేస్తావు? ఒకటి నేను ఏం చేసా చేస్తావు పైసలు? నేను చేసా అని ఏంటి? ఎంఎస్సీ కంపెనీలో జాబ్ అయినా చేసుకుంటా నేను చదువుకున్నా కదా చదువుకున్నాం కరెక్ట్ ఇప్పుడు జాబ్ లేదు ఇది ఇల్లు అంతా ఈ రేకులు చూడు మొత్తం హైరైంది ఇది ఇల్లు 4000 పోతుందని ఎవరైనా ఉన్నది నంబర్ నేను మాట్లాడతా అటు ఇంటికి అంటూ వద్దు మామ ఇంటికి వద్దు. ఇంటికి పోయి ఇంటికి నడవన్నా నేను ఇంటికి నడవ అంటున్నా మీ మమ్మీకి నేను ఒప్పిస్తా నేను మాట్లాడతా వాళ్ళు అప్పుడే ఉపయోగించారు మామ మరి ఇప్పుడు కింద వచ్చింది ఇదాకా ఇప్పుడు చెప్తున్నా కదా నడు నడువు అంటున్నా, నేను మాట్లాడతా అంటున్నా ఏమైంది మామ నేను మాట్లాడతా అంటున్నా. సాక్షి మా బాబాయ్ అందరూ నువ్వు అందరూ పిలిచి మరి ఇప్పుడు అందరిది అందరికీ వదిలేసి పిలిచి మాట్లాడరా మామ? నేను మాట్లాడతా అంటున్నా. మీ మాట్లాడతారు మన ఆయన వచ్చి మన వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే అంత సీన్ లేదు సరే బిడ్డ అప్పుడు ఏమని చెప్పి మళ్ళీ ఇంకోసారి అయిపోతుంది మామ చెప్తున్నాను ఎంత బాధ పెట్టుకున్నాను ప్లీజ్
నేను చెప్పింది కూడా వినాలా నేను? నేను ఇన్నా మమ్మల్ని నేను చేసిన మామ తప్పు చేసిన మన చిన్న పొరలో కాదు మేము. మరి తప్పు చేసిన మామ తప్పు కాకపోతే ఏం మనం చేసేది? మేము మళ్ళీ అదే తప్పు చేస్తున్నా అంటున్నాడు. నువ్వు చేసే జాబ్ కాదని ఇది అనిల్, నువ్వు చేసే వర్క్ కాదు ఇది. ఇంకా మస్తున్నాయి మనం చేయాలనుకుంటే ఇది కాదు. వేరే ఆప్షన్ లేవు. ఇది ఏం చేయలేము మామ. వేరే ఆప్షన్ లేవా చేయని? నాకు అర్జెంట్ పైసలు ఇది ఒకటే కావాలి. కానీ. అర్జెంట్ పైసలు కావాలని చేసిన నేను అడిగినా కదా, నిన్ను అడిగినానా అడగలేదా? అడిగినా వాళ్ళు ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలేవురా? నువ్వేడికి ఇస్తావు పైసలు? నేను ఏ నుంచి అయినా ఇస్తాయేమో. లేదంట ఆయన కష్టపడే తీస్తాడంట పైసలు. కష్టపడి ఎంత సంపాదిస్తా ఒక రోజుకి? వారానికి వస్తాయి మామ పైసలు. 1 వీక్ అంటే నీకు అవస్తాయి కదరా. ఏమనుకుంటారు గలీజ్ గా? ఆల్రెడీ మొత్తం ఎంతమంది వస్తారు, అందరు అడుగుతారు ఏది మీ తమ్ముడు ఏది మీ తమ్ముడు ఏది అని మామని అడుగుతారు, నన్ను అడుగుతారు. ఇప్పుడు నుంచి నన్ను ఇలా కొడతారా? అప్పుడు నీకు ఫోన్ చేస్తాను రా. అప్పుడు ఏం చేస్తాను నేను చూస్తా. చేసేది ఉంటే మళ్ళీ ఆయన చేసిన ఒక ఫోన్ అన్న అది ఫోన్ చేసి పట్టించుకుంటా ఏమన్నా? నేనే రిటర్న్ ఫోన్ చేసి పట్టించుకున్నాడంటే నేను పొద్దున పోతే రాత్రికి వస్తాడు. అందుకని అది తీసుకోండి ఏం గిట్ట మరి. ఏం చేస్తాడు? ఆయన కష్టం ఆయన పడుతుంది, నా కష్టం నేను పడుతుంది. ఇప్పుడు అయిపోయింది కదా మరి, ఇప్పుడు ఏం చేయమంటావు? వదిలేసాను మామ, అయిపోయింది కదా, వస్తున్నాను. మళ్ళీ ఇంటికాడ ఆయన ఎవరో నేను మాట్లాడుతా అంటున్నాను. అడుగు అమ్మున్నా వస్తామా మన అడుగు నడు